ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది ప్రతి ఒక్కళ్ళకి ఆమోదయోగ్యంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని చెప్తున్న మాట. దానికి మీరేమంటారు మరి? జనం అంతా నవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇంకా జనం యాక్సెప్ట్ చేస్తారని అనుకో. ఆ మావి గన్ అంటేనే ఎవరికి అర్థం కావట్లేదు అసలు. మావి గన్ ఏందో, మరి ఆయన పేరు పెట్టడం ఏందో, వాళ్ళ నాయకులు సపోర్ట్ చేయటం ఏందో. వాళ్ళు బ్రహ్మాండంగా పార్లమెంట్లో ఇండియాలో ఉన్న పార్టీలన్నీ బీజేపీకి యాంటీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి బిల్లుని పాస్ చేపించి మళ్ళా తీసుకెళ్ళి లోక్సభలో రాజ్యసభలో పెట్టి రాజ్యసభలో కూడా బిల్లు పాస్ చేపిస్తే వాళ్ళు ఉండలేక వినలేక వాకౌట్ చేశారంటే వాళ్ళని జనం క్షమించరు. ఇప్పటికే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేసేసారు జనం. దాన్ని గమనించైనా సరే ఈ అమరావతి బిల్లుకి వాళ్ళు మద్దతు ఇచ్చి ఉంటే జనం ఎంతో కొంత ఆ 11 మందిని అయినా క్షమించేవాళ్ళేమో. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకానికి, వాళ్ళు చేసిన అన్యాయాలకి 151 సీట్లు పరిమితి చేసేస్తే 11 సీట్లు పరిమితి చేస్తే అదే బాణీలో ఉన్నారు. కానీ ఆ మావి కానీ అంటే జనం అంతా నవ్వుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు చూస్తున్నారో లేదో కానీ అసలు మావి కానీ ఏంది, ఆ ఆలోచన ఏంది, ఎట్లా వచ్చింది, అసలు అతనికి ఎవరు చెప్పారు, దాన్ని సపోర్ట్ చేస్తున్న నాయకులు ఎవరు, ఇద్దరే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పార్టీలో. మరి ఆ జనం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇక నుంచైనా ఆ పద్ధతులన్నీ మార్చుకొని అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని, నీవు ఒక్కడివే వ్యతిరేకిస్తూ ఉన్నావనేది జనం అందరు చూస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు కూడా ఎవరు వ్యతిరేకించట్లేదు. నీకు ఎదురు చెప్పలేక వాళ్ళు మేలకుండా వాళ్ళ వాకౌట్ చేయమంటే వాకౌట్ చేస్తూ ఉన్నారు. ఆ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆ బిల్లుకి సపోర్ట్ చేసి ఉంటే జనం క్షమించేవాళ్ళేమో. ఇక మీకు ఆ రాజకీయంగా ఆంధ్రాలో ఉండే అర్హత లేదు. మీరు గమనించుకొని దుకాణం సర్దుకుంటాం మంచిది. ఈ మావిగన్లు బోవిగన్లు ఇవన్నీ జనం నమ్మే పరిస్థితులు లేరు. మీరు దాన్ని గమనించగలరనుకుంటున్నాం మేము. అదేంటి ఆ మాట అంటారు ఏందండి? ఆయన అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, వైసీపీ నాయకులు కానీ, లేదంటే ఏకంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చెబుతున్నారు కదా, మావిగన్ అనేది మంచి నిర్ణయం, హైవే పక్కన అయితే కనుక తొందరగా అభివృద్ధి జరిగిపోతుంది అనే మాట అయితే కనుక వాళ్ళు చెబుతున్నారు కదా. ఇది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వీళ్ళ ఏదైతే కనుక సెటిల్ అయిపోయిన టౌన్స్ కాబట్టి తొందరగా అభివృద్ధి జరుగుతుందనే మాట అయితే చెబుతున్నారు. అది బ్రహ్మాండంగా ఉందని ప్రతి చోట చర్చించుకుంటున్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు కదా మరి వాళ్ళు. వాళ్ళ మీడియా ఒక్కటి తప్పితే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్లో అయినా సరే దానికి సపోర్ట్గా ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఆ రోజు అదే అసెంబ్లీలో 14 నుంచి 19 దాకా 30,000 ఎకరాలు కావాలనే అన్న వ్యక్తివి నువ్వే. ఆ వీడియోలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి, ప్రెస్సులు రికార్డులో ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ నాయకులు అసలు ఎవరు? అసలు రాజధాని అంటే నేషనల్ హైవే పక్కన 500 ఎకరాల్లో రాజధాని కడతారా? వాళ్ళు చెబుతుంది అదే మరి. అదే కదా. ఇప్పుడు వాళ్ళ అవగాహన రాహిత్యానికి జనం నవ్వుకుంటా ఉన్నారు. 500 ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎంత రాజధాని అయింది? 100 కిలోమీటర్ల పైన రాజధాని అయింది హైదరాబాద్. 117 కిలోమీటర్లు ప్రకటించాం కదండి, గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా. మరి అది ప్రకటించితే హైవే పక్కన ఉండేది కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో హైవే పక్కన ఏం లేదు కదా. తర్వాత హైవే వచ్చినాయి హైదరాబాద్ డెవలప్ అయినాక. ఇవాళ నీకు డెవలప్ కావటం కోసమే కదా 29,000 ఎకరాల పొలం తీసుకొని జనం దగ్గర రాజధాని డెవలప్ చేస్తామంటే 2019లో మీరు వచ్చి నాశనం చేసి శ్మశానాలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మళ్ళీ ఇవాళ పోయి మీరు చూస్తే అసలు ఆ అభివృద్ధిని చూస్తే మీ కళ్ళు చాలవు. కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. జనం క్షమించరు. మీ ప్రెస్ తప్పితే ఏ ప్రెస్లో అయినా సరే ఈ మావిగన్ల భోవిగన్ల గురించి జనం ఎవరు మాట్లాడుకోవట్లేదు. మీరు హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. దాన్ని గమనించుకొని ఇక నుంచి అయినా అది వెనక్కి తీసుకొని అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించుకోండి. దాన్ని జనం ఏమన్నా కాస్త కూస్త మీ 11 సీట్లలో 1-2 రావటానికైనా ఆస్కారం ఉంటాయేమో. ఆలోచించుకొని ముందుకెళ్తే మంచిది. ఆ రోజు నువ్వు అన్నది 30,000 ఎకరాలు కావాలని అన్నది అసెంబ్లీలో జనం అందరూ మర్చిపోలేదు. నువ్వు ఇలా 500 ఎకరాలు సరిపోద్ది, 300 ఎకరాలు సరిపోద్ది అంటానికి నీకు ఆ మాట్లాడే రాజధాని మీద మాట్లాడే ఆస్కారం కూడా నీకు లేదు.
జనం క్షమించరు నిన్ను. అంటే మీరు అంటున్నారు కదా, లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఏకగ్రీవంగా ఏదైతే కనుక బిల్లు అయితే ప్రవేశపెట్టారు, బిల్లు పాస్ చేసుకున్నారు. దానికి వైసీపీ సపోర్ట్ చేయలేదు. అది ఒక పాయింట్ అయితే కనుక, రెండో పాయింట్, ఇప్పుడు మీరు చట్టం చేస్తే నేను వచ్చి చట్టం మార్చలేనా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు వచ్చేది ఆడికబ్బా, ఇప్పుడే ఇక్కడ ఉండలేక బెంగళూరులో పడుకుంటున్నావు, వెళ్ళి బెంగళూరు ప్యాలెస్కే పరిమితం నువ్వు. ఇంకా వచ్చేది పెట్టేది ఇవన్నీ కళలు కనొద్దు. పగటి కళ్ళన్నీ వట్టి కళ్ళని కనుక మన పెద్దలు చెప్పేవాళ్ళు. అవన్నీ పగటి కళ్ళు. నువ్వు వచ్చేది లేదు ఇక్కడ, నువ్వు పరిపాలన చేసేది లేదు. నీకు ఇంకా ఆస్కారం జనం ఎవరు. నువ్వు పగటి కళ్ళు కనకుండా నీ అంత నువ్వు బతకడానికి ఉండండి. కానీ మీ పార్టీ కూడా ఇక ఉండదు. మేము మొన్నటితోటే జనం మిమ్మల్ని చేదరించుకొని తీసేశారు. ఇంకా మీకు మీకు వచ్చేది ఏముంది, నువ్వు పెట్టేది ఏముంది బిల్లు. అది జరిగే ఆలోచనలు కాదు, ఒట్టి పగటి కళ్ళని అంటా ఉన్నాం మేము. ఎలా చెబుతారు పగటి కళ్ళని? ఇప్పుడు జనం అంతా మావి గనుకే చేయకూడదంటే జగన్కి ఎందుకు ఓటేయరు అంటారు మరి? మావిగానికి అసలు జగన్కి చెయ్యంటానికి, మావిగానికి చెయ్యంటానికి న్యూస్ ఛానల్, ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళ సాక్షి తప్పితే ఏ న్యూస్ ఛానల్ అయినా సరే దాన్ని ప్రచారం చేసి ఎవరన్నా జనాలు సపోర్ట్ చేసినట్టు చూపించారా? ఉండారా? దాన్ని సపోర్ట్ చేసిన జనం ఉండారా? ఇంకా వాళ్ళు కళ్ళకంటేట వాళ్ళ ఛానల్లో చెప్పుకుంటాం కాదు. ఎవరన్నా బయటకు వచ్చి మీరు ఇట్లానే మైకులు పెడితే జనం చెప్తారు కదా, మావిగానో లేదంటే అమరావతి ఏది కావాలనే జనం చెప్తారు. ఆ అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు. ఇంకా అమరావతి మీద మాట్లాడే అర్హత కూడా లేదు. మీరు 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకి, జనాన్ని పెట్టిన ఇబ్బందులకి, పెట్టిన కేసులకి ఇప్పుడు కూడా ఆ కేసులు ఇంకా తిరగలేక ఆడవాళ్ళు అబ్బోదిబ్బోని ఏడుస్తూ ఉన్నారు. నువ్వు చేసిన అరాచకాలు ఇంకా జీవితంలో ఆ రాజధాని రైతులు కానీ, 5 కోట్ల ప్రజలు కానీ మర్చిపోరు. ఇంకా నీకు రాజకీయ సన్యాసం తప్పితే ఇంకా రాజకీయంలో ఉండే అర్హత లేదు. రాజధాని రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని మోసం చేసి వాళ్ళని దోచుకోవటానికే ఇప్పుడు అమరావతి అని చెప్పి కొత్త డ్రామా వేశారు. ఇంతవరకు రాజధాని రైతులకు న్యాయం చేయలేదనేది వైసీపీ నాయకుల వాదన. మరి అసలు రాజధాని రైతుల్ని చంద్రబాబు నాయుడు పొలం అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు లేకుండా 29,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇచ్చారు. నువ్వైతే 100 ఎకరాలకైనా సేకరించగలవా? రాజధాని రైతులకు అన్యాయం చేసేదే ఎవరు ప్లాట్లు వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారు. నేను 3 రోజుల నాడు కూడా వెళ్ళొచ్చాను. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు చెప్తా ఉన్నారు ప్లాట్లు. గజం రోడ్ల అభివృద్ధి కాకుండానే రోడ్లన్నీ కరెంటుతో సహా, డ్రైనేజ్ సహా ప్లాట్లు ఇచ్చినట్టన్నిటికీ రోడ్లు వేస్తున్నారు. ఓకే, మరి ఎందుకని అంటారు జగన్మోహన్ రెడ్డి రాజధానికే అమరావతి అనే మాట ఎందుకు పలకలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఆ అర్హత కోల్పోయాడు అతను. వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన అరాచకానికి ఆయన అమరావతి అని పలికే అర్హత లేదు అతనికి. లేదు కాబట్టి పలకలేకపోతున్నాడు అతను.